మనసా వాచా కర్మణ మనిషి ఏ పని చేసినా దానికి మూల కారణం మనసే. మంచి అయినా చెడైనా మనసులో నుంచే పుడుతుంది. యంత్రాలకు కనపడని మనసు మనిషిని నడిపిస్తోంది. ఇంద్రియాలపై పెత్తనం చెలాయిస్తోంది. దాని స్వరూప స్వభావాలను శాస్త్రీయంగా విశ్లేషించి అందరికీ అవగాహన అయ్యేటట్టు ఆత్మీయతతో వివరిస్తున్నవారు శ్రీ గురు విశ్వస్ఫూర్తి గారు. మనసు యొక్క విలాసాలను, వికారాలను, విధానాలను, విధులను ప్రణాళికాబద్ధంగా ఈనాటి మానవులకు వారు తెలియజేస్తున్నారు. మనసును దివ్యాత్మగా మార్చి మానవుని దివ్యునిగా చేయడానికి మనసు చేసే ప్రస్థానాన్ని అత్యున్నత సిద్ధాంతంగా రూపొందించిన మనీషి శ్రీ గురు విశ్వస్ఫూర్తి గారు. వారు ధ్యాన మనోప్రస్థానం, ప్రస్థాన పరివర్తనం, మరో మనసు, జీవిత స్ఫూర్తి మొదలైన గ్రంథాలు ఇప్పటికీ సుమారు 30 రచించారు. అత్యున్నత సాధన ఫలితంగా మాధ్యమ విధానం ద్వారా అమూల్య సందేశాలను సామాజికులకు అందించే ప్రత్యేక ప్రక్రియను రూపొందించిన ఆధ్యాత్మికవేత్త శ్రీ విశ్వస్ఫూర్తి గారు. ముఖాముఖిగా వారిని కొన్ని అంశాలు అడిగి ఆకాశవాణి శ్రోతలకు అందిస్తోంది. శ్రీ గురు విశ్వస్ఫూర్తి గారు, నమస్కారం. మానవ దేహంలో మనసు యొక్క ప్రాధాన్యాన్ని గురించి తెలియజేయండి. మనసు మానవ జీవితాన్ని నడిపిస్తుంది అని అనుకుంటున్నాం. వాస్తవమే, అనుభవం అలాగే ఉంది. ఇంతగా మనసు అంటే ఏమిటి, అది ఎక్కడుంది, ఎక్కడుందో తెలియక, ఎలా ఉందో తెలియక దాని ఉపయోగాన్ని మనం సద్వినియోగం చేసుకోలేము. ఇంతగా మనసు అంటే ఏమిటి? జ్ఞానేంద్రియ స్పందనకు బ్రెయిన్లో కలిగేటటువంటి ప్రతిస్పందనే మనసు. క్లుప్తంగా చెప్పవలసి వస్తే ఇది ఫీలింగ్తో ప్రారంభమై, అంటే అనిపించడం అనే దాంతో ప్రారంభమై ఆలోచనకు చేరి గరిమెల బుద్ధి ప్రభావంతో కర్మ చేసే స్థితికి చేరి ఆ తర్వాత దాని ద్వారా వచ్చేటటువంటి కర్మ అనుభవించడం అయిపోయిన తర్వాత ఈ ఇంతవరకు జరిగింది సర్వం కూడా స్మృతిగా, జ్ఞాపకంగా ఆ బ్రెయిన్లోనే నిక్షిప్తమవుతుంది. కనుక జ్ఞానేంద్రియ కారణంగా, దాని స్పందన కారణంగా, ప్రతిస్పందన కారణంగా ఫీలింగ్తో ప్రారంభమైనటువంటి ఈ మనసు అనేది స్మృతితో పూర్తవుతోంది. అది అంతటి వరకే. దానిలో నిక్షిప్తమైన తర్వాత ఇందుకు సంబంధించినటువంటి దీని అంతటిని కలిపి మన మనసు అనుకోవాలి. ఇది అంతటితోనే పంచేంద్రియాలు దేనికదే ఈ రకంగా మనసును తయారు చేస్తాయి బ్రెయిన్ ద్వారా. ఇది మనసుకు సంబంధించి. అయితే మనిషి మనసు లేక మనసు మనిషి, ఈ ద్వంద్వంలో లేక ఈ బంధంలో ఎవరు ఏమిటి? మనసు మనిషిదే, కానీ మనిషి మనసుకు చెందినవాడా? మనసు సొంతమా? నా మనసు అని మనిషి అంటాడే కానీ నా మనిషి అనే మనసు అనాలి. ఇక్కడ మనం గ్రహించవలసింది, నా మనసు నాది అని మనిషి అంటాడు మనిషి, కానీ మనసు ఆ మాట అనలేదు, నా మనిషి అనదు. మనసు మనిషిదే కానీ మనిషి మనసుకు చెందినవాడు కాదు. ఇది స్పష్టమే కదా. తన మనసుని తాను నడిపించుకోవలసినటువంటి యజమాని అయినటువంటి మనిషి తన మనసు చెప్పిన విధంగా, తన మనసు నడవమన్న విధంగా, తన మనసు వెనకపడి మనిషి వెంటబడుతున్నాడు. ఏం చెబితే అది చేస్తుంది. యజమాని ఏం చెబితే అది చేయడం అనేటువంటిది ఎవరు అంటే బానిస. మరి మనసు చెప్పినట్టుగా మనిషి నడుస్తున్నాడు అంటే అవును కాదనకుండా, మంచి చెడ్డ విచక్షణ లేకుండా మనసు ఇష్టానికి బానిసగా మనిషి పోతుంది. ఈ స్థితిలో ఆలోచించినప్పుడు మనిషి మనసులో మనసు యజమాని అవుతోంది, మనిషికి కాకూడదు. పద్ధతి ప్రకారం మనిషి యజమాని. అందుకే మనసు అనేటువంటి దానికి సహజం ఏమిటంటే కావాలి అనే కోరిక. కావాలి అనేది మనసు లక్షణం. మనస్సుకి గుణం ఉంటుంది, ఆత్మకి తత్వం ఉంటుంది. గుణం అంటే మనకు తెలిసిందే, రకరకాలుగా ఉంటుంది. కనుక కావాలనేటువంటి కోరిక కలిగినటువంటి ఆ మనసు ఇష్టం ప్రకారం మనిషి నడవవలసి వస్తే విచక్షణ కోల్పోయి ఒక యంత్రంగానో ఒక బానిసగానో పోవలసి వస్తుంది.
అందుకే మంచి చెడులో లేదో దుష్టం శిష్టంలో ఏదైనప్పుడు కూడా మనిషి ఇష్టం నెరవేరడం లేదు. మన అనుభవించి కూడా గ్రహించింది అది. మనిషి మనసు రెండిట్లో మనసు మనిషిది కావాలి. దానికి నిజమైనటువంటి యజమాని మనిషే కావాలి. మనిషి స్వాధీనంలోనే మనసు ఉండాలి. మనిషికి యజమానిగా తాను ఇష్టం వచ్చిన రీతిగా మనసును నడిపించుకోగలగాలి. అంతేగాని మనసుకి లొంగి మనసు చెప్పినట్టుగా మనిషి నడవకూడదు అనేటటువంటి విధానంతో ఈ మనసుని మనిషి స్వాధీనం కావడానికి వీలుగా ఈ ప్రస్థాన ధ్యానం అనేటటువంటి విధానాన్ని నేను రూపొందించాను. మనిషికి మనసు స్వాధీనం కావాలి. మనిషి చెప్పినటువంటి విధంగానే అప్పుడు మనిషి యొక్క విచక్షణ మనిషి జీవితానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఈ గుణ ప్రభావంతో ఉన్నటువంటి ఆ మనసు చెప్పినట్టే గనక మనిషి వినవలసి వస్తే అది తను సెల్ఫ్ అంటూ ఏమీ లేకుండా కేవలం బానిసగానే జీవించాల్సి వస్తుంది ఆ మానవ జీవితం. అప్పుడు మానవ జన్మ ప్రత్యేకతకి అర్థం లేకుండా పోతుంది. ఎందుకనంటే మనిషికి ఎంతో జ్ఞానం ఉంది అని. అయితే ఆ జ్ఞానం మనసు ద్వారానే వస్తుంది. ఇక్కడ మరో ప్రశ్న కూడా వస్తుంది, ఇంకా లోతుగా పెడితే. మనసు మనకు తెలుస్తూనే ఉంది ఫలాని విధంగా ఉంది అని. మరి మనిషి ఎవరు? అదొక ప్రశ్న వస్తుంది. శరీరం నా శరీరం అంటున్నాడు గనక శరీరం మనిషి కాదు. నా మనసు అంటున్నాడు గనక ఆ మనసు మనిషి కాదు. నా ఆత్మ అంటున్నాడు గనక ఆత్మ మనిషి కాదు. అలాగే నా జ్ఞానం అంటున్నాడు గనక ఆ జ్ఞానం మనిషి. ఈ విధంగా చూస్తే తనది అని మనిషి అంటున్నది ఏదీ కూడా మనిషి కాదు. తన మనిషికి నావి అంటున్నటువంటి వాటన్నిటిని వేరుగా పెట్టేస్తే మిగిలిదేమిటి? మనిషి ఎక్కడున్నాడు? నా ఎక్కడుంది? ఇవన్నీ మనం మనసుతోనే మనం మాట్లాడుతున్నాం. దానిలో కూడా నాది నాది అన్నాడంటే మనసుతోనే అంటున్నాడు. కానీ మనిషి నావి అనుకున్నటువంటి వాటన్నిటిని వేరుగా ఉంచినట్లయితే మిగిలేది ఏమిటి? మనిషి ఉన్నాడా? ఇవన్నీ కూడా మనిషికి చెందినవి మాత్రమే సుమా, మనతో సహా వేరే. మరి మనిషి ఎవరు? అడుగో ఆ ఎవరు అని తెలియడం కోసమే నిన్ను నీవు తెలుసుకో అనేటటువంటి వేదాంత సూక్తి. అది ఇంకొకరు చెప్పగలిగింది కదా. అన్నీ నాదనగలుగుతున్నాడు కానీ తనెవరో తనకి తెలియని స్థితిలో ఉన్నాడు. తను ఎక్కడో తనకి తెలియని స్థితి ఉంది. అందుకనే నావి 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 అని గుర్తించావు, బాగానే ఉంది. నిన్ను నీవు గుర్తించు. అవేమిటో చెబుతున్నావు కానీ నీవేమిటో కూడా నువ్వు తెలుసుకో అనేటటువంటిదే నిన్ను నీవు తెలుసుకో అనేటువంటి ఆధ్యాత్మిక సూక్తి. ఈ ప్రస్థాన ధ్యానంలో భౌతికానికి సంబంధించినంత వరకు కొంత భాగం ఉంటుంది. తర్వాత ఆత్మకి సంబంధించేసి అది ఆధ్యాత్మిక ప్రస్థానం అనేటువంటిది రెండో భాగం ఉంటుంది. ఈ మాదిరిగా ఈ ప్రస్థాన అనేటువంటి దాని ద్వారా మనం భౌతిక విషయ జ్ఞానం, ఆధ్యాత్మిక సత్య జ్ఞానం రెండూ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందనేదే ఈ ప్రస్థాన ధ్యాన ప్రయోజనం. మనసు సెన్సోరియం ప్రోడక్ట్. అందుచేత ఏమిటంటే మనసుకి మనిషికి అది అవినాభావ సంబంధం తప్పనిసరిగా ఉంటుంది. అందుచేత మనసు లేక మనిషికి లేదా మనిషి లేక మనసు దేనికదే ఉండడానికి అవకాశం లేదు. ఈ రెండు కూడా పరస్పర ఆధారాలుగా జీవితం నడిపించుకోవాల్సి వస్తుంది. శ్రీ గురు విశ్వస్మూర్తి గారు, మనసు భౌతికంగానే పనిచేస్తుందా? దాన్ని మనం నియంత్రించగలమా? మనసు ఏర్పడుతుందే కానీ స్థిరంగా ఉన్నది కాదు అనేది మొదటి విషయం. ఇది మనం గ్రహించాలి. ఏర్పడుతుంది గనక దానికి మనకు కావలసిన రీతిగా కూడా మార్పు చేసుకునే అవకాశం దానిలోనే ఉంది. ఉదాహరణకి ఒక వస్తువు తయారీలోనే దాని డిజైన్ కూర్చుకోవడం అంటే ప్రయోజనం ఉపయోగాన్ని దృష్టిలో పెట్టేసుకుని ఆ డిజైన్ని ఏర్పాటు చేసుకోవడంతోనే వస్తువు తయారవుతోంది. అక్కడ ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని ఇక్కడ డిజైన్ ఉంటుంది. ఆ వస్తువు తయారవుతోంది కనుక. అలాగే మనసు తయారయ్యేదే కనుక ఆ మనసుని మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా తయారు చేసుకునేటువంటి అవకాశం మనిషికి ఉంది. మీరు చెప్పిన మాటలను బట్టి మనిషి బాగుపడాలంటే మనసును నియంత్రించాలా, మనసును శాంతం చంపుకోవాలా? మనసు అనేదానికి ఒక ఉనికి లేదు. ఇది మొదటి విషయం. ఉనికి లేని దానిని మనం ఉంచడం చంపడం అనేటువంటి ప్రశ్న ఆకారం ఉన్నదానికి అది సాధ్యం. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే మనస్సు జీవితాన్ని నడిపిస్తున్నప్పటికీ కూడా ఆ మనసును తయారు చేసేటువంటి బ్రెయిన్ యొక్క క్వాలిటీని బట్టే
ఈ మనసు యొక్క స్వరూప స్వభావాలు, దాని మంచి చెడ్డలు, దాని ద్వంద్వం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. దాని ద్వారానే జీవిత విధానం కనుక మనకేమిటంటే మనసు మంచి చెడ్డల గురించి మనం ఆలోచించేదానికంటే ఆ మనసును తయారు చేసేటటువంటి బ్రెయిన్ గురించి మనం తెలుసుకోవాలి. మనసులో మనకు కావలసినటువంటి మార్పు ఏదో దాన్ని తయారు చేసేటటువంటి బ్రెయిన్లోనే దానికి ఆ క్వాలిటీలోనే మార్పు రావాలి. ఆ మార్పు తేగలిగింది ప్రస్థాన. మంచి మనసుగా ప్రయాణించడానికి మనోప్రస్థానం, ధ్యాన ప్రస్థానం అన్నది 2 మార్గాలు మీరు సూచించారు కదా. మరి మరో మనసు అనే గ్రంథ రచన ద్వారా తెలియజేశారు. ఈ మరో మనసు అంటే ఏమిటి? ధ్యాన ప్రస్థానం, మనోప్రస్థానంలో ప్రస్థాన ప్రయాణం దశలు ఏమిటో చెప్పగలరు? ప్రస్థానం అనేదానికి అంచెల వారీగా, దశల వారీగా కింది స్థాయి నుండి పై స్థాయికి గమనం, ప్రయాణం కాదు. ఇది మనం గమనించాలి. గమనం, ప్రయాణం రెండిటికి భేదం ఉంది. రెండవది ఆకారం. సాధారణంగా చలనం అనేటువంటిది పదార్థ ధర్మం. సృష్టిలోనూ అదే, ప్రకృతిలోనూ అదే, మనిషిలోనూ అదే. మనిషిలో కోటానుకోట్ల జీవకణాలున్న ప్రతి జీవకణంలో ఉన్నటువంటిది కూడా ప్రాణచలనం, జీవచలనం. ఈ చలనం అంటే మార్పు చేసేది అని మనం అనుకోవాలి. చలనం అంటూ ఉంటే అది వస్తు విషయంలోనైతే, మనిషి విషయంలోనైతే, ఏదైనా సరే చలనం అనేటువంటిది దేనిని కూడా ఒక చోట స్థిరంగా ఉంచదు, మార్పు చేస్తూ ఉంటుంది. ఇక కొండ ఎక్కడం వేరు, నడిచి వెళ్ళటం వేరు, పాకుతూ వెళ్ళటం వేరు. రెండిట్లోనూ ఉన్నది గమనమే. ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళటం, ఒక స్థితి నుండి మరొక స్థితికి మార్పు రావడం. ఈ గమనం అనేటువంటిది అదే ప్రస్థానం, అదే డెస్టినేషన్. అలా కాకుండా ఆరోహణం అనేటువంటిది ఒకటి ఉంది. క్రింది స్థాయి నుంచి ఎత్తు స్థాయికి వెళ్ళడం, పర్వతాలకు వెళ్ళడం, పర్వతారోహణ. శరీరం లేదా దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్తో మానవ ప్రయత్నంగా, శరీర ప్రయత్నంగా అలాగ ఆరోహణం జరుగుతూ ఉంటుంది. ప్రస్థానంలో మనసు గమనం అనేటువంటిది ఆ విధంగా ఆకార రూపంలో జరగదు, ధ్యానం రూపంలోనే జరుగుతుంది. ధ్యానం కూడా అదృశ్యమే, మనసు అదృశ్యమే, దాని గమనము అదృశ్యమే. ఈ ప్రస్థానం అంటే ఒక స్థితి నుండి మరొక స్థితికి మార్పు చేయడం అనేది మనం గమనిస్తే భౌతికంగా కూడా ప్రస్థానమే ఉంది. ప్రస్థానం లేనటువంటిది ఏదీ లేదు. ఉదాహరణకి ఒక జీవిని మనం తీసుకుంటే అండం స్థితి నుంచి పిండానికి వస్తుంది కనుక అండం లేదు. పిండం నుంచి జీవి స్థితికి ఆకారానికి వస్తుంది కనుక పిండం లేదు. ఎందుకని? అండంలోని చలనం పిండానికి వచ్చింది, పిండంలోని చలనం శిశువుకి వచ్చింది. ఆ తర్వాత ఇక పూర్తి ఆకారంతో జీవనం వస్తుంది. ఇది ఒకరోజు జరిగింది కాదు, ఒక స్థితిలో క్రమానుగతంగా జరిగింది. అంటే ఒక స్థితి నుంచి మరొక స్థితికి అదృశ్యంగా, అజ్ఞాతంగా మార్పును చేయగలిగినటువంటి దాన్ని, ఆ గమనాన్ని ప్రస్థానం అని చెప్పేస్తున్నారు. ఇది ప్రతి దానిలో కూడా ఉంది, భౌతికంలో కూడా. కాబట్టి దాని ప్రస్థానం అనం. ఉదాహరణకి పుట్టినప్పుడు మనసు అనేటువంటిది సూక్ష్మతే ఉంటుంది కానీ మనసు స్పష్టంగా లేదు. అదేవిధంగా బ్రెయిన్ కూడా సూక్ష్మంగానే ఉంటుంది కానీ దాని సాలిడ్గా ఆకారం లేదు. వయసును బట్టి ఆ బ్రెయిన్ పెరుగుతోంది, దానిని అనుసరించేసే మనసు పెరుగుతోంది. ఆ మనసు మరి దాని యొక్క పరిస్థితిని బట్టి, ఆ జ్ఞానార్జనను బట్టి దాని విధానం, దాని రూపురేఖలు తయారవుతున్నాయి. అదేవిధంగా అది కూడా ఒక రకమైన ప్రస్థానమే. అలాగే మనం అక్షరాభ్యాసం చేసినప్పటి నుంచి కూడా క్రమంగా 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 పాండిత్య స్థాయికో లేదా మరొక డిగ్రీ స్థాయికో వెళ్తున్నాం. ఇది క్రమానుగతంగా జరిగినటువంటిది. అది మనకేమిటంటే చదవటం, పరీక్ష రాయడం, బ్యాస కావడం వీళ్ళే కనపడుతున్నారు కానీ ఆ ప్రోగ్రెస్ ఉంది చూశారు, అది అజ్ఞాతంగానే ఉంది. ఈ మాదిరిగా ప్రస్థానం అనేటువంటిది కేవలం మనసుకే కాదు, ప్రతి చోట ప్రస్థానం ఉంది అనేది స్పష్టం. అయితే దాన్ని అనడం లేదు. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి మనసు అనేటువంటిది బ్రెయిన్ సూక్ష్మ స్థితి నుండి క్రమంగా క్రమంగా ఉపయోగకరమైనటువంటి స్థితిగా మనసు వస్తుందంటే, ఆ మనసు జ్ఞానం సంపాదించుకుంటుందంటే, ఆ మనసుతో మనం జీవితయాత్ర సాగిస్తున్నామంటే అది కూడా ఒకరోజు జరిగింది, ఒక దశలో ఉన్నది కాదు. ఇది భౌతికానికి సంబంధించినటువంటి అంచెలు, విధానాలు. అయితే ఇది మనసు అనేటువంటిది బ్రెయిన్ తయారు చేసినటువంటి మనసు యొక్క భౌతిక రూపమే. ఆత్మ అనేటువంటిది అది రూపరహితం కదా, భౌతికానికి అతీతం అయింది కదా. ఆ రకంగా ఏంటంటే భౌతిక మనసుని
అంతవరకే లిమిట్ కాకుండా, భౌతికానికే కాకుండా భౌతికాతీతమైనటువంటి స్థితిగా ఆత్మజ్ఞానాన్ని దానికి కలిగేటట్టుగా చేయడం అనేటువంటిది ఈ ప్రస్థాన ధ్యానం అని. దానిలో మొదటి దశగా సాధారణంగా ఈ సెన్సరీ మెడిటేషన్ అని చెప్పేసి మనం మెడిటేషన్ చేస్తాం. ఎందుకంటే మనసు నెమ్మది కోసం, మనసు శాంతి కోసం ఏదో చేస్తాం. ఇది భౌతికమే. దాని దరిమిల అది అంతవరకే, దానిలో ప్రస్థానం లేదు. కాసేపు ధ్యానం చేస్తాం, ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ మామూలు జీవితంలోకి వస్తాం, మళ్ళీ కాసేపు ఏదో చేస్తాం. మనసు బాగలేనప్పుడు, వరీగా ఉన్నప్పుడు దాన్ని తొలగించుకోవడానికి లేదా దాన్ని సపరేట్ చేయడానికి వాడుతున్నాం. కానీ ఈ ప్రస్థాన ధ్యానంలో అది అంతటితో ఆగేది కాదు. అది ఒక దశ, ఒక ప్రాథమికం. ఈ ప్రాథమిక దశలో ఈ ప్రస్థాన ధ్యానంతో సెన్సరీ మైండ్ అనేటువంటి దానిని కేవలం మనసు ఆలోచనలు తగ్గించడానికే కాకుండా మనసులో మార్పు జరుగుతుంది. మనసు యొక్క క్వాలిటీ మారుతుంది. ఆ రెండవ దశ శాంక్టిటీ మనసు అని చెప్పేసి అన్నారు. ప్రస్థాన ధ్యానంలో ఈ ఇంద్రియ మనసు రెండవ దశకు చేరడంతో అది శాంక్టిటీ మనసు అనాలి. అది కూడా ఒక రకంగా భౌతిక జీవితానికి సంబంధించింది. ఒక రకంగా ఏమిటంటే అది ఆంతరంగిక మనసు అని చెప్పేసి, అంతరాత్మ అని చెప్పేసి కూడా మనం వాడుకుంటుంటాం. అది శాంక్టిటీ. దానిని అంతవరకు ఆపితే జీవితంలో భౌతిక జీవితానికే పరిమితమై ఉంటుంది, కానీ ఇంకా ఆధ్యాత్మికానికి చేరలేదు. దరిమిర ప్రస్థానం గనక సాగించున్నట్లయితే ధ్యానంతో, ఆ తర్వాత ఇది స్పిరిచువల్ మైండ్ అని చెప్పేసి ఆత్మ సంబంధమైనటువంటి ప్రాథమిక జ్ఞానం లభిస్తుంది. అది రెండవ దశ. ఆ తర్వాత దానినే ఇంకా గనక కొనసాగించగలిగితే స్పిరిచువల్ కాన్షియస్నెస్ అని చెప్పేసి మరొకటి, అది మరొక దశ. దానిని అలా కొనసాగించినట్లయితే దివ్య మనసు అనేటువంటి మరొక దశ వస్తుంది. దానిని ఇంకా కొనసాగించినట్లయితే విశ్వస్థాయి లేదా సృష్టి స్థాయి మనసు ఏర్పడుతుంది. ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే ఈ మరో మనసు అనేటువంటి పాయింట్ మెయిన్ పాయింట్ అయింది. ఎందుకనంటే మరో మనసు అంటే ఉన్న స్థితిని మార్పు చేయించి మరొక స్థితిని కలిగించడం అనేటువంటిదే మరో మనసు. ఆ మరో మనసు ఎప్పటికప్పుడే జీవిత దశలను బట్టి ఏర్పడుతూనే ఉంది. అయితే నేను చెప్పినటువంటి మరో మనసు మనోప్రస్థానంలో ఈ సెన్సరీ మనసు అనేది ఇంద్రియ మనసు అనేటువంటిది దాని క్వాలిటీని పోగొట్టుకుని, అంటే ఇంద్రియ ప్రభావాన్ని కోల్పోయి మానసిక ప్రభావం అనేటువంటిది కోల్పోయి ఆత్మ ప్రభావానికి లోను కాగలగటం అనేటువంటిది ఆత్మీకరణ మనసు. ఆత్మ అని కాదు, ఆత్మీకరణ. ఆత్మీకరణ మనసు అనేటప్పటికి ఏమవుతుందంటే ఆత్మకి సంబంధించినటువంటి భౌతికాతీతమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి దానికి అవకాశం కలుగుతుంది. ఆ స్టేజ్లో ఇంద్రియ మనసుతో పోల్చినప్పుడు, శాంక్టిటీతో మనసుతో పోల్చినప్పుడు భౌతికాతీతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి మనసు మరో మనసు అవుతోంది కదా. ఇంద్రియ మనసు అనేటువంటి దాన్ని మనం ప్రాథమికంగా చూస్తే దానిని ప్రస్థానం చేస్తూ మరొక దశ తప్పించేసి కేవలం పూర్తిగా ఇంద్రియ మనసు కాకుండా, పూర్తిగా ఆధ్యాత్మికం కాకుండా, ఆత్మ మనసు కాకుండా మధ్యస్థంగా ఉన్నటువంటిది ఆత్మీకరణ మనసు. ఈ ఇంద్రియ మనసుతో పోల్చినప్పుడు అది మరో మనసు అయింది. అది మరో మనసు అంటే మనసు అనేటువంటి దాని యొక్క ఎగ్జిస్టెన్స్, ఉనికి అక్కడ ఉంటుంది. అంటే దాని అర్థం దానితో ఈ భౌతిక జీవితాన్ని, ఆత్మ ప్రభావం కూడా భౌతిక జీవితానికి ప్రయోగం చేయడానికి దాని ద్వారా ఉపయోగపడుతుంది. ఆత్మీకరణ మనసుతో ఆత్మ భౌతిక జీవితాన్ని ఆత్మ ప్రభావం చేయడానికి అవకాశం, అంటే మంచి అనే దానికి ఆస్కారం ఉంటుంది, కానీ ఆత్మజ్ఞానానికి మరి భౌతిక ప్రభావం అనేటువంటిది తక్కువ అవుతుంది. అంటే ఒరిజినల్గా మనసుకున్నటువంటి ఇంద్రియ ప్రభావం తగ్గి దానికి ఆత్మీకరణ మనసు స్థాయిలో ఆత్మ ప్రభావం దానికి ఉంటుంది. అంటే గుణ ప్రభావం తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆధ్యాత్మికం ద్వారా భౌతిక జీవితాన్ని మంచిగా క్రమశిక్షణగా ఈ గుణ ప్రభావమైనటువంటి మనసు ప్రభావానికి కాకుండా శిష్టతగా జీవితాన్ని గడపడానికి అవకాశం. అందుకని ఏమిటంటే మరో మనసు, ఇది శాంక్టిటీ మనసు తర్వాత వచ్చేటువంటి ఆత్మీకరణ మనసు మరో మనసు. ఇది మనం గుర్తించాలి. ఆత్మీకరణ మనసు సుమా ఆత్మ మనసు కాదు, అది మనం గుర్తించాలి. ఈ ఆత్మీకరణ మనసులో మనసు ఉంటుంది, ఇంద్రియ మనసు యొక్క లక్షణాలు ఉంటాయి, కానీ పూర్తిగా ఈ గుణ ప్రభావానికి లోనై ఉండదు, ఆత్మ ప్రభావం యొక్క ఉంటుంది. కనుక జీవితానికి పూర్తిగా ఈ భౌతిక ప్రభావంలోనే లోనైపోవడానికి అవకాశం లేదు. అంటే భౌతిక జీవిత క్షాళనకు, పవిత్రతకు ఆ ఆత్మీకరణ మనసు ఉపయోగపడుతుంది. దానినే నేను మరో మనసు అన్నది.
అంటే ఏమిటి? ఇంద్రియ మనసు సహజమైనటువంటిది, శాంక్టిటి మనసు రెండవది ప్రస్థాన క్రమంలో, తర్వాత ఈ అంతఃకరణ మనసు దరిమిల ఆత్మీకరణ మనసు అనేటువంటిది మరో మనసు. అంతవరకు ఏదో ఒక రూపంలో భౌతిక ఛాయలు, భౌతిక జీవితం ప్రభావం ఉంటుంది. ఇకపోతే అక్కడి నుంచి ప్రస్థానం సాగిస్తే ఈ ప్రస్థాన ధ్యానంలో రెండో భాగం అది. అక్కడి నుంచి అది పూర్తిగా ఆధ్యాత్మిక స్థితులకు వెడుతుంది, ఆత్మస్థాయికి పోతుంది. ఇక ఈ ఇంద్రియ మనసు, ఈ భౌతిక ప్రభావం దానికి ఉండదు. అది ఆధ్యాత్మిక ప్రస్థానం. అందుకే మరో మనసు తర్వాత మనసు ఉండదు. అందుకనే మనసు కాని మనసు ఉంటుంది. ఊరికనే మనకి తెలియడానికే మనసు అనే మాట వాడడం. అక్కడ ఆత్మీకరణ మనసు వరకే మనసుగా మనం గుర్తించాం. కానీ ఆ తర్వాత జరిగేటటువంటిది మనసు కాని మనసు. మరో దశకు వెళ్ళాలి. మనసు లేని మనసు, ఇది వినడానికి దూరంగా ఉంది. మనసు కాని మనసు ఏమిటి? ఆత్మీకరణ మనసు సబబుగానే ఉంది. కానీ ఆ దశలు పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి స్థాయికి వెళ్ళేటప్పటికి ఏమవుతోంది? దీని అవశేషం, దీని ప్రభావం, భౌతిక ప్రభావం ఏమీ లేదు. అందుచేత అది మనసు. అంటే ఈ మనసు కాని మనసు. మరి మనసు కాని మనసు ఎందుకు అనాల్సి వస్తుందంటే తెలియడం అనేటువంటిది మనసు ద్వారానే జరగాలి. అది మనసు కాని మనసు అంటే ఏమిటి? ఆత్మీకరణ మనసు తరువాత జరుగుతోంది అని మనకు తెలియాలి. తెలియాలంటే తెలియచెప్పవలసింది మనసే. కనుక తెలియచెప్పేది మనసు గనక ఆ తర్వాత కూడా మనకు తెలుస్తోంది అంటే అక్కడ ఏదో మనసు ఉంది. ఈ మనసు కాదు, ఆత్మీకరణ మనసు కాదు, ఇంద్రియ మనసు కాదు. అందుకనే మనసు కాని అంటే ఈ మనసు కాని మనసు. అక్కడ మనసు అనేటువంటి మనం గమనించాలి. తెలియజేసేది తర్వాత మరి మనసు లేదు. మరి దాని ఏమిటి? దాని అసలు మనసు కాలేదు. కాన్షియస్నెస్ అనాలి దాన్ని. స్పిరిచువల్ కాన్షియస్నెస్, డివైన్ కాన్షియస్నెస్. స్పిరిచువల్ మైండ్ కాదు, సెన్సరీ మైండ్ కాదు. అది అక్కడ ఉన్నటువంటిది మైండ్ అనేటువంటిది అదృశ్యం అవుతుంది. కనుక దానిని కాన్షియస్నెస్ అంటే స్పృహ అంటే తెలుస్తోంది అనేదే కదా స్పృహ అంటే. మన కాన్షియస్ అంటే తెలియడమే కదా. తెలియజేయకుండానే తెలుస్తోంది. ఈ భేదం మనం గమనించాలి. తెలియజేయడంతో తెలియడం కాదు, అది తెలుస్తోంది. ఉదాహరణకి సర్జరీ చేస్తూ ఉంటే అయ్యా మొత్తం ఏదో ఇచ్చేస్తే తెలియదు. అది తగ్గుతూ ఉంటే ఇక్కడ తెలుస్తుంది. ఎవరు అక్కడ చెప్పరు ఇలాగ ఉందని చెప్పి, వీడికే తెలుస్తుంది పేషెంట్కి. కనుక తెలియచేయడం అనేది కాదు, అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఈ భేదం గమనించాలి. అందుకే మనసు కాని మనసు, అదే స్పిరిచువల్ కాన్షియస్నెస్, డివైన్ కాన్షియస్నెస్, యూనివర్సల్ కాన్షియస్నెస్, ది అల్టిమేట్ అబ్సల్యూట్ జీరో కాన్షియస్. దానితో ఈ ప్రస్థానం పూర్తయిపోతుంది. ఇవి ఈ ప్రస్థాన విధానంలో ఇంద్రియ మనసు నుంచి అబ్సల్యూట్ జీరో వరకు వివిధ దశలు అనేటువంటి ఇవి. అయితే ఇవన్నీ ఊహాజనితంగా అనిపించవచ్చు. సాధారణంగా మనసుకి కొంచెం టెన్షన్గా ఉంటానో, ఆలోచనలు విపరీతంగా ఉంటానో, వాటిని తగ్గించుకోవడానికి మనకు ధ్యానం అంటూ కూర్చుంటేనే అవి విపరీతంగా రేగిపోతున్నాయి ఈ ఆలోచనలు. లేదంటే ట్రాన్స్ వస్తోంది, కాస్త మత్తు కలుగుతోంది అంతే. మత్తు కలగడం అంటే దాని అర్థం మనసు పనిచేయకపోవడమే. మనకు అలా మత్తు వస్తుందంటే తెలియనితనమేది. అది నిద్రలో కూడా జరిగేది. అది తెలియనితనం అనేటువంటిది కాదు. ఇక్కడ ప్రస్థాన ధ్యానంలో తెలిసేటటువంటి ధ్యానంలో ప్రతి విషయం తెలియాలి. అందుకని ఈ ధ్యానంలో మన అవేర్నెస్ అంటే తెలియటం అనేటువంటి దాంతోనే ఉంటుంది. ఇది ఆఖరికి అబ్సల్యూట్ వెళ్ళేంత వరకు కూడా అదేముంటో తెలుస్తూనే ఉంటుంది. ఆ తెలియజేసేటటువంటిది ఆ స్థాయిలో, ఆధ్యాత్మిక స్థాయిలో కాన్షియస్నెస్ అని చెప్పేసి అనాలి. అంటే స్పృహ అనాలి. సాధారణంగా ఏదైనా ఉంటే అన్కాన్షియస్ అని చెప్పి వాడుకలో కూడా ఉంది కదా. అంటే మనసుకు తెలియకపోవడం అనేది కదా అన్కాన్షియస్ అంటే. కనుక ఏంటంటే మనసు లేనటువంటి స్థితిలో తెలుస్తోందంటే మరేదో తెలియజేసేది ఉండాలి. అదే కాన్షియస్నెస్, అదే దివ్య స్పర్శ అన్నారు. అయితే ఇది సాధారణంగా ఏమిటంటే అది సాధ్యమా కాదనేటువంటిది ఊహకు అందనటువంటి విషయం, కానీ సాధ్యమనే చెప్పచ్చు. దీంతో ఏమవుతుంది, మనకి ఆత్మ అంటే జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది, దీని వాస్తవం అంటే ఏమిటో తెలుస్తుంది, దీనిలో నిజం అంటే ఏమిటో తెలుస్తుంది. తరిమిల ఆత్మ అంటే ఏమిటో, దాని స్థితి ఏమిటో, దానికి సంబంధించినటువంటి యావత్తు సమాచారం కూడా మనంతటికి మనమే తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఈ ప్రస్థాన ధ్యానం ద్వారా. ఆ రకంగా ప్రస్థానంలో ఈ మామూలుగా ఇంద్రియ మనసే దశలన్నీ గడుచుకుంటూ పోయి అబ్సల్యూట్గా వెళ్ళినప్పటికీ కూడా ఆ స్పృహ ఉంటుంది గనక, తెలియడం అనేది ఉంది గనక
అది తిరిగి ఎలా అయితే పైకి వెళ్ళిందో అలాగే మళ్ళీ దశలన్నీ కూడా దాటుతూ మెట్లెక్కి దిగినట్టుగా మళ్ళీ తన స్థానానికి తను వస్తుంది. ఏది తన యొక్క ఈ ఇంద్రియ స్పర్శ స్థానానికి వస్తుంది. అయితే ఇలాగా మరి ప్రస్థాన ధ్యానంలో మనసు ఇన్ని మార్పులు జరుగుతూ మళ్ళీ తిరిగి వస్తూ మళ్ళీ పోతూ ఉంటే ఇంద్రియ మనసు లక్షణాలన్నీ కూడా దానికి ఒరిజినల్ ఉన్నవన్నీ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే తీర్థయాత్ర చేసిన తర్వాత ఎంతో కొంత కాసేపు అయినా ఆ ధ్యాస ఉంటుంది ఇంటి దగ్గర, తర్వాత మళ్ళీ మామూలు కావచ్చు. కానీ ప్రస్థాన ధ్యానంలో అలా వచ్చేటప్పటికి ఆ ఉన్నటువంటి ఆ దశలను చూసి ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి పద్ధతి అలా జరుగుతుంది. అంటే దర్శించుకోవడం. ఆత్మ అంటే ఏముంటో దాని స్థితి అంటే ఏముంటో పూర్తిగా తెలిసిన తర్వాత కేవలం ఈ భౌతిక మనసులోనే ఉన్నటువంటి మనసుకి జ్ఞానోదయం అవుతుంది. ఆత్మ జ్ఞానంతో భౌతిక జీవితంలో ఉన్నటువంటి నిజం వాస్తవం మనకు అర్థం అవడానికి అవకాశం ఉంది. అందుచేత ఏమిటంటే ఈ ప్రస్థాన ధ్యానం ద్వారా ఆత్మ దాని పూర్వపక్షాన్ని కూడా పూర్తిగా తెలియడంతో పాటు ఆత్మ పరమాత్మ రకరకాలుగా చెప్తున్నాడు. వేదాంత విధానం కూడా స్వయంగా దానిని విడనరిగా మనం దర్శించుకోవచ్చు. ఆ ప్రభావం ఏమిటో మనం స్వయంగా ఉంటుంది. ఆ స్థితిని పొందినటువంటి మనిషి, ఆ స్థితిలోకి వెళ్ళినటువంటి మనసు మళ్ళీ ఈ ఇంద్రియ మనసుకి స్థాయికి వచ్చినప్పటికీ కూడా దాని లక్షణాలు కొన్ని మారుతాయి. దాంతో మారినటువంటి మనసు లేదా మరో మనసుతో మా భౌతిక జీవితం పూర్వస్థితిగా ఉండదు. ఇది ప్రస్థాన ధ్యానంలో ఇంద్రియ మనసు పొందేటటువంటి ఆయా దశలు. దీనికి మామూలుగా ఏంటంటే మెడిటేషన్ ఆఫ్ అవేర్నెస్ అనాలి ఇక్కడ, అది మాత్రం గమనించాలి. తర్వాత ఏమవుతుందంటే ప్రోగ్రెసివ్ మెడిటేషన్ అనాలి. ఎందుకనంటే దీనిలో ఏమవుతుందంటే మనం సాధారణంగా వింటున్నాం ప్రోగ్రెస్ అని, డెవలప్ అని, డెవలప్మెంట్ అని, గ్రోత్ అని రకరకాలుగా ఉంటుంటాం. దేని భావం దానికే ఉంది. అలాగే ఇక్కడ ప్రోగ్రెస్ అనేటువంటి మాట వేరే ఉంది, గమనం అనేది నడక వేరే ఉంది. సపోజ్ ప్రయాణం అనే మాట ఉంది. ప్రయాణం అంటే ఏమిటి? నడక ప్రయాణం ఉంది. ట్రైన్లోనో బస్సులోనో మీరు కూర్చున్న తర్వాత ప్రయాణం సాగిస్తుంటే మీరు ప్రయాణం చేస్తున్నట్ట, గమనం జరుగుతున్నట్ట, అది నడుస్తోంది, మీరు గమనించారే? ఆ వాహనం పోతోంది. అలాగే బండి మీద కూర్చునే దాన్ని వెళుతూ ఉంటే మనం చదవం. కానీ మనం చేస్తున్నది ఏమిటి? గమనమా ప్రయాణమా? దీని లోతు కొంచెం ఆలోచించాలి. అందుకనే మనసుతో జరిగేది గమనం, శరీరంతో జరిగేది ప్రయాణం లేదా నడక లేదా ఇంకొకటి ఏదో అవుతుంది. అందుకే ఇందాక ఏమిటంటే మనసు ప్రస్థానం జరుగుతుంది, మనసు గమనం జరుగుతూ ఉంటుంది. ఆ గమనం అనేటువంటిది గమ్యానికి చేరుస్తుంది. చివరికి మళ్ళీ తిరోగమనం అవుతుంది. తిరుగు ప్రయాణం కాదు, తిరోగమనం, పురోగమనం. ఈ పురోగమనం అనేటువంటిది ఎసెంట్ మెడిటేషన్ అన్నారు శ్రీ గురు విశ్వస్ఫూర్తి గారు. మనోప్రస్థానం, మనస్సు జరిగే మార్పులు ఇవన్నీ ఇప్పటిదాకా మాకు మీ వల్ల తెలిసాయి. అయితే ఈ విషయాలన్నీ గ్రహించడానికి భౌతిక జీవితాన్ని దూరం చేసుకోవాలా, దాన్ని వదిలేయాలా, ఈ జీవితానికి సహజ జీవన విధానానికి దూరంగా ఉండాలా అనేది మా మనసులో ఉన్న ప్రశ్న. మనసు నిత్య మనసు ఒకటి, వృత్తి మనసు ఒకటి, ప్రవృత్తి మనసు ఒకటి. నిత్య మనసు జీవితానికి సంబంధించి నిత్యం ఫ్యామిలీయో లేకపోతే ఇంకోటో ఏదో అవసరాలు పద్ధతులు నిత్యం మనకేదో ఇంట్లో ఉంటే జరిగేది అదే. ఇది నిత్య మనసు, ఇది భౌతికమే. తర్వాత మనం వృత్తి మనసులోకి వెళ్తాం. మనం ఆఫీస్కి వెళ్ళినాం లేకపోతే ఏదో ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ నిత్య మనసు కాదు సుమా, వృత్తి మనసు పనిచేస్తుంది అక్కడ. దీన్ని ఇక్కడ వదిలిపెట్టాలి. నిత్య మనసు ఇక్కడ ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వృత్తి మనసు పనిచేయాల్సి వస్తుంది. అది కూడా భౌతికం అయిపోయింది. పోతే ప్రవృత్తి మనసు వ్యక్తికి పరిమితం. అదే వ్యక్తిత్వం అంటారు. దాని ఇష్టం కుటుంబము, బంధాలు, రిలేషను, సమాజం ఇవి కాదు. అలాగే వృత్తికి సంబంధించినటువంటి ఫైళ్ళు గట్రా అది కాదు. ఈ రెండూ కానటువంటి విధంగా తానది అనుకునేటటువంటి మనసు అనేటువంటిది ఒకటి ఉంది. అదే ప్రవృత్తి మనసు, అదే ఇండివిజువల్ మనసు. ఈ మూడు విధాలుగా మనసు మనం ఉపయోగిస్తాం. ఇకపోతే ఈ మనసు యాజిటీస్గా ఉపయోగం ఉండేది. కానీ ఈ మనసుని మరో విధంగా దానికి ఉన్నటువంటి స్థితిగతులను మార్చి మరో మనసుగా తయారు కావాలి అంటే సాధన అనేటటువంటిది అవసరం. ఈ రకమైన భౌతిక మనసుగా కృషి కావాలి. కానీ మరో మనసుకి ఈ మూడు కానటువంటి ఏది
మామూలుగా నిత్య మనసు, వృత్తి మనసు, వ్యక్తి మనసు అంటే ఈ భౌతికం కానటువంటిది. మరో రకం విధంగా ఈ మనసు మారాలి అంటే దానికి సాధన కావాలి. ఇంతకు నేల విడిచి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆకాశయానం అయినప్పటికీ కూడా ఇక్కడి నుంచి పైకి పెడుతుంది, రాకెట్తో సహా విమానంతో సహా మళ్ళీ తిరిగి ల్యాండ్ అవ్వాలి. శరీరం లేకుండా ఆత్మకి స్థానం లేదనేది వేదాంతం చెబుతుంది. ఈ శరీరం మరణించిన తర్వాత ఆత్మ దీన్ని వదిలేసి మళ్ళీ ఇంకొక శరీరం ఆశ్రయిస్తోంది అని చెప్పాం. ఆత్మే ఆధ్యాత్మికం అనుకుంటే ఈ ఆధ్యాత్మికానికి భౌతికం ఆలంబన, ఆధారం అనేటువంటిది మనం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈ భౌతికం అనబడేటువంటి శరీరం లేక, మనసు లేక, ఆత్మ అనబడేటువంటి ఆధ్యాత్మికానికి ఉనికి లేదు, స్థానం లేదు. అంటే ఎప్పటికప్పుడే ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మకి భౌతిక ఆశ్రయం అవసరం. కనుక మనం ఏ రకమైన మనసును సాధించాలన్నా, ఏ రకమైన జీవితం కావాలన్నప్పటికీ కూడా మొదటగా జన్మతో మనకు వచ్చినటువంటి ఈ జీవితాన్ని మనం కాపాడుకోవాల్సి వస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకుని మిగతా ఏమైనా చేయడానికి అవకాశం ఉంది. దీనిని కాదనుకునే స్థితిలో మనకి మిగిలిందే ఉండదు. సపోజ్ మహాజ్ఞాని, వేదాంతి ఎవరైనా కావచ్చు, లేదా ఒక సైంటిస్ట్ కావచ్చు, అతని శరీరంలో జీవించినంతకాలం మాత్రమే ఆ పని చేయగలుగుతారు. అది అయిపోయిన తర్వాత అక్కడ జరిగేది ఏమి ఉండదు. స్మృతి అవతరించినట్టు, శరీరాలతో అవతరించినటువంటి దేవుళ్ళు కూడా ఆ శరీరంతో ఉన్నంతకాలమే మనకి అవన్నీ కూడా జరిపించడానికి అవకాశం ఉంది. తర్వాత అవతారం చాలించిన తర్వాత ఆ తర్వాత జరిగింది మనకేమీ లేదు. ఆ ఆకారంలో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఏదైనా కానీ ఉపదేశమో ఆదర్శమో ఏదో జరిగాయి. అంటే దీనిని బట్టి ఆత్మకి స్థానం ఇవ్వగలిగినటువంటి శరీరం, దానికి సంబంధించినటువంటి భౌతిక జీవితం ప్రాధాన్యత కలిగింది. దానిని కాపాడుకుంటూ, దానిని ఆధారంగా చేసుకుంటూ, ఈ మనసుని ఆధారంగా చేసుకుని దానిని మార్పు చేసుకుంటూ మనకి కావలసినటువంటి వాటిని దేనైనా సాధించుకోవడానికి అవకాశం ఉంది తప్ప దీనిని కాదనుకుంటే జరిగేది ఏం లేదు. మీ రచనలలో మనిషి వలన, మనిషి చేత, మనిషి కొరకు అనే భావన ఒక కొటేషన్ కింద వెలువరించారు. అది ఈ సమాజంలో ఏ రకంగా దాన్ని క్రియారూపం ఇవ్వాలి, అది సమాజానికి సాధ్యపడుతుందా, దానికి సమాజం చేయవలసిన కృషి ఏమిటి అన్నది తెలియజేస్తారా? ఇందాక మనిషి మనసు అని చెప్పేసి మనం అనుకున్నాం. మనసుతోనే మనిషి ఉనికి ఉంది. మనిషి చేసేదైనా మనసుతోనే. ఆ మనసుని మినహాయిస్తే మనిషికి మిగిలేది ఏం లేదు అనేది స్పష్టమైంది. అలాగే మనసు లేనటువంటి మనిషికి స్థానం లేనట్టే, మనిషి లేనటువంటి కర్మకి స్థానం లేదు. మనిషి కావాలి. ఏ రంగంలోనైనా సరే మనిషి వలన, మనిషి చేత, మనిషి కొరకే జరుగుతాయి ఏదైనప్పటికీ కూడా. వేదాలు ఉన్నాయి, వాటిని వివరించాల్సినటువంటి పద్ధతి మనిషిదే. విని అవగాహన చేసుకోవాల్సిందే మనిషే. దాని ప్రయోజనం పొందవలసిందే కూడా మనిషి. అలాగే సైన్స్ ఉంది, దానికి పరిశోధనలో పద్ధతులు చేసేది మనిషి. దానిని ఒక రూపంలోకి మనిషి వినియోగంలోకి తేగలిగినటువంటి వాడు, మార్కెట్కి తేగలిగినటువంటి వాడు మనిషి. దానిని మనం తెచ్చుకొని వినియోగించడం కూడా మనిషి. ఈ విధంగా రాజకీయం కావచ్చు, లేదా విద్యా విషయం కావచ్చు, లేదా ఆధ్యాత్మికం కావచ్చు, మతం కావచ్చు, ఏమైనప్పటికీ కూడా దాని ప్రారంభం, ఆధారం మనిషితోనే. ఏ మనిషి జ్ఞాని కావచ్చు, ఒక మతాన్ని స్థాపించిందే మనిషి, ఆ మతాన్ని అనుసరించేటువంటి వాడు కూడా మనిషి, దాన్ని ఉపయోగించుకునేవాడు కూడా. సపోజ్ మనిషి లేనటువంటి స్థితిని మనం ఊహిస్తే మిగిలింది ఏమీ లేదు. మరి చంద్రుడిలో మనిషి లేడు, అక్కడ జరిగేది ఏమీ లేదు. మనిషి లేని చోట మరి ఇంకేం కనిపించడం లేదనేటువంటిది మనకు స్పష్టంగా అనుభవమే. ఎక్కడైనా సరే మనిషి ఉండాలి, మనిషి చేయాలి, మనిషి ద్వారానే మనిషి వినియోగించుకోవాలి. కనుక ఏదైనప్పటికీ కూడా మనిషి వలనే జరగాలి, మనిషి చేతే జరగాలి, మనిషి కొరకే జరగాలి. అది ఏ రంగమైనా కానివ్వండి, ఈవెన్ పాలిటిక్స్ కావచ్చు, లేదా మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, దుర్మార్గం కావచ్చు, సన్మార్గం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మనిషి వలనే జరగాలి. దుష్టతని తొలగించేసి శిష్టతను కాపాడడం కోసం ఒక ఆధారం మానవావతారం కావాల్సి. ఆ మానవావతారం అనేటువంటి అదంటే మనం అవతరించినటువంటి ఆ మనిషి అలా జరిగితే దానివల్ల ఫలితం మళ్ళీ మానవుల కోసమే. అలా జరిగినది కూడా మనుషుల కోసమే. మానవ అవతారంలో జరిగినటువంటిది మానవుల కోసమే. ఈనాడు దాన్ని ఆ మంచి చెడుని కూడా మనం పూజల ద్వారానో, ఇంకొక ద్వారానో, నమ్మకం ద్వారానో వాటిని మనం ఉపయోగించుకుంటున్నాము, నిర్వహించుకుంటున్నాము, కాపాడుకుంటున్నాము. ఈ మనుషుల కోసం. మనిషి వలన జరిగింది అవతరించడంతో
తర్వాత అది ఆదర్శంగా మన గ్రంథాల రూపంలో దాన్ని నిక్షిప్తం చేసింది కూడా మనిషే. వాటి ఈ రోజున ఉపయోగించుకోవాల్సింది కూడా మనిషి కొరకే. ఈ విధంగా ఏ రంగంలోనైనా సరే భౌతికం ఆధ్యాత్మిక ప్రశ్న లేకుండా ప్రతిదీ కూడా మనిషి ద్వారా జరగవలసిందే, మనిషి వలన జరగవలసిందే, మనిషి కోసమే జరగాలి కానీ ఇంకొక దానికి కాదు. ఈ జరిగేవన్నీ కూడా మనిషి కోసమే. కనుక మనిషిని తప్పిస్తే, మనిషిని కాదనుకుంటే ఏది కూడా లేదు, ఏది మిగలదు. అయితే ఇక్కడ ఇందాక మనిషి మనసు అనేటువంటి విషయం వచ్చేటప్పటికీ మనిషి వలన, మనిషి చేత, మనిషి కొరకు అనేటువంటిది థియరిటికల్గా చెల్లదు. ఇది మనం గమనించాలి. మనం దాని స్థానంలో మనసు వలన, మనసు చేత, మనసు కొరకే అనాలి. ఎందుకని? మనసుతోనే జరుగుతోంది. ఏది జరగాలన్నా మనసుతో జరుగుతోంది. ఆ మనసుతోనే అనుభవం వస్తుంది. ఆ మనసు కోసమే జరుగుతోంది. అంటే భావం కలుగుతుంది, మనసు వలన ప్రేరణ కలుగుతుంది, మనసు చేత కర్మ జరుగుతుంది, మనసు వలన అనుభవం వస్తుంది. ఇందులో మనిషి ఎవడు కనపడ్డల్లా. అయితే ఇది అదృశ్యంగా ఉంది కనుక చూసారా, వీటన్నిటికీ ప్రధానం మనిషే కనుక ఆ ప్రధానమైన అయినప్పటికీ కూడా క్రియారూపంలో మనసు అయినప్పటికీ కూడా కర్తగా మనిషి అవడం చేత, ఆ మనసు ఈ మనిషి అవడం చేత మనం ఈ కర్తనే ప్రధానంగా భావించాలి కనుక మనిషినే మనం తీసుకొని మనిషి వలన, మనిషి చేత, మనిషి కొరకే అనవలసి వస్తుంది. మనసు యొక్క అస్తిత్వం, దాని ప్రస్థానం, దానివలన మనిషి సాధించవలసిన ప్రయోజనాలు, లాభాలు, వీటినన్నింటినీ మీ మాటల ద్వారా ఈనాడు మేము తెలుసుకోగలిగాం. మనసు యొక్క ప్రాధాన్యాన్ని తెలియజేసిన మీకు ఆకాశవాణి శ్రోతలందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.